హలో వదినా, ప్రవీణ్ చనిపోయాడు. ఏంటి? అవును వదినా, యాక్సిడెంట్ అయింది. నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు కదా? పిచ్చా నీకు? నేనెక్కడికి వెళ్తా? ఆదాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ రాహుల్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. చెంగిచెర్లలో దారుణమైన ఘటన. నిన్న అర్ధరాత్రి రోడ్డుపై 3 యువకుల హత్య. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యల వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకోవాలంటే మా న్యూస్ని చూస్తూనే ఉండండి. రే తేజ, చెప్పరా. మీ బావ చనిపోయింది చెంగిచెర్లలోనే కదా? అవును. అక్కడే నిన్న రాత్రి 3 మర్డర్ జరిగిందిరా. అవునరా, తెలిసింది. అయితే నాకు తెలిసి మీ బావది కూడా మర్డరేరా, యాక్సిడెంట్ కాదు. ఏంటి తేజ కాల్ చేస్తుండ్రు? హలో హలో వదిన, ప్రవీణ్ బాబాది యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఏంటి? అవును వదిన, నేను ఇప్పుడే అటాప్సీ రిపోర్ట్ చూశాను. సేమ్ చెంగిచెర్ల మర్డర్ కేసులానే ఉంది. ఏమైంది అక్క? దయ్యం. దయ్యమా? అసలేమైంది దివ్య? నాకు కల వచ్చింది.
ఆ కలలో ప్రవీణ్ వచ్చాడు. వచ్చి నాకు నాకు ఆ గోడను చూపించాడు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ దెయ్యాన్ని చూశాను. నాకు చాలా భయంగా ఉంది వదిన. భయపడకు దివ్య, అట్లాంటివి ఏం లేవు. నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో. సరే వదిన. తేజ, వదినా. రేపు మనం స్వామిని కలవటానికి వెళ్దాం. సరే వదినా. దివ్య వద్దు, మన ఇద్దరమే వెళ్దాం. ఎందుకు వదినా? తను ఇట్లాంటి వాటికి చాలా భయపడుతుంది, అందుకు. ఓకే వదినా. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో మర్డర్స్ కలకలం. నిన్న రాత్రి అదే రోడ్డుపై 2 యువకుల మృతదేహాలు కనుగొన్న పోలీసులు. అదే ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం మిస్టీరియస్ యాక్సిడెంట్ కేస్ మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. వరుస ఇన్సిడెంట్స్తో భయాందోళనలలో స్థానికులు. ఆ యాక్సిడెంట్కి ఈ మర్డర్స్కి సంబంధం ఉందా? అది ఛేదించడానికి రంగంలో దిగిన పోలీసులు మరియు స్పెషల్ టీం. హైదరాబాద్లో మిస్టీరియస్ డెత్స్ ఇంతటితో ఆగుతాయా, కొనసాగుతాయా? అది మీరు తెలుసుకోవాలంటే మా ఆదాన్ న్యూస్ చూస్తూనే ఉండండి. నమస్కారం స్వామి. నమస్కారం అండి. చెప్పండి, ఏంటి సమస్య? కొన్ని రోజుల ముందు నా తమ్ముడు చనిపోయాడు స్వామి. అయితే నిన్న ఆయన వైఫ్ కళ్ళలోకి వచ్చారు. దివ్య చూసి భయపడి నాకు దెయ్యం కనిపించిందని చెప్పింది. అయితే మరి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా స్వామి? సరే ఆగండి. దీని వెనకాల ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మని మనిషిగా వచ్చి ప్రవీణ్ని చంపింది. అసలు ఎవరామే? మీ దివ్యనే. దివ్యానా? గర్గి మృణాలిని